పోయి బ్యారికేడ్లు తోసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుంటూ ఇంత ఆటవికంగా వెళ్లాల్సిన ప్రవర్తించాల్సినంత నెసిటీ ఆ పార్టీ కార్యకర్తలకు ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ ట్రైనింగ్ మోడస్ ఆపరండి అదా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి శిక్షణ కూడా లేదా? మళ్ళీ వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకి, యాజమాన్యానికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ పబ్లిక్ డెకోరం మెయింటైన్ చేయడంలో పొలిటికల్ పార్టీస్ ఎప్పుడూ కూడా ఒక పబ్లిక్ కాల్ ఇచ్చినప్పుడు అనేక రకాలుగా జనాలు రావడం జరుగుతుంది, అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తారు. పూర్తిగా కార్యకర్తలే కాదు, అభిమానులు వస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పబ్లిక్ కూడా దానిలో భాగమయ్యేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ వచ్చే జనాలందరినీ కూడా ఏదో మిలిటరీ డిసిప్లిన్, లేకపోతే మనం ఏదో డిసిప్లిన్డ్గా రావాలి, డిసిప్లిన్డ్గా వెళ్ళాలి అంటే అయ్యే పని కాదు. ఇక్కడ రెండు విషయాల్ని మింగిల్ చేసి చెప్తున్నారు అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్యానల్లో, వాళ్ళు రెండు విషయాలను మింగిల్ చేసి చెప్తున్నారు. ఒకటి, మీటింగ్ జనాలు రావడాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు బ్యారికేడ్లు పెట్టారు. మీటింగ్ దగ్గర పెట్టారు. మీటింగ్ దగ్గర పెట్టాల్సిన ఏంటంటే ఆ కన్సర్ట్ నాయకుడు వస్తున్నటువంటి వెహికల్ చుట్టూ కానివ్వండి, లేకపోతే అతని చుట్టూ కానివ్వండి రోప్ పార్టీస్ పెడతారు. అతనికి ఉన్నటువంటి స్థాయిని బట్టి సెంట్రల్ ఫోర్సు, స్టేట్ ఫోర్సు, రిజర్వ్ ఫోర్సు వాడుతూ ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నది ప్రతిపక్షంలో కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అడిగేది ఏంటంటే, ఈ రోప్ పార్టీస్ ఏంటి, ఈ సెంట్రల్ ఫోర్స్ ఏమైనాయి, రిజర్వ్ ఫోర్స్ ఏమైనాయి, నాయకుడు చుట్టూ ఉండాల్సినటువంటి భద్రతా వలయం గురించి మాట్లాడుతుంటే అసలు నాయకుడు బయటకు ఎందుకు రావాలి, బయటకు వస్తే ఈ డిసిప్లిన్ లేకుండా ఈ కార్యకర్తలు ఎందుకు రావాలి, లేకపోతే బారికేడ్లు తన్నుకుని ఎక్కడో ఊరు బయట పెట్టిన బారికేడ్లు, అంబటి రాంబాబు గారికి ఎక్కడ పెట్టారండి బారికేడ్లు, ఎక్కడో ఊరు బయట పెట్టి అక్కడ నుంచి రావాల్సినటువంటి చిన్న చిన్న రోడ్ల మీద బారికేడ్లు పెట్టి అక్కడ నుంచి వాళ్ళు రానివ్వకుండా చేస్తే వాళ్ళు ఆ పొలాల గట్ల మీద నుంచి రాక ఆ బారికేడ్లు తనకు ఏం చేస్తారంటే వాళ్ళ నాయకుడిని చూడడానికి వచ్చే పరిస్థితి ఉండదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన చేసినప్పుడు ఇదే పరిస్థితి మనం చూడలేదా? అప్పుడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ఇటు కాదండి, అటువైపు నుంచి ఇచ్చాము, ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్ళాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ రోజు సోషల్ మీడియాలో ఈ రోజు కూడా అవైలబిలిటీ ఉంది కదా, మరి దాన్ని కూడా ఒకసారి మనం తీసి చూద్దామా? పోలీసుల మీద దాడి ఎలా చేయాలి, ఏం చేయాలి, పోలీసుల్ని ఆయన బెదిరించినటువంటి తీరు, అనేక సభల్లో చంద్రబాబు నాయుడు గారు పోలీసులను బెదిరించినటువంటి తీరు మనం చూడలేదా? ఏంటంటే పబ్లిక్ మీటింగ్స్ కి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కానివ్వండి, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు మినిమం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మేము 40 మంది పోలీసులు ఇచ్చాం. 40 మంది పోలీసులను ఎక్కడిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఇచ్చారు. సుమారుగా 250 మందితో ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ అది. దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క పర్యటనలో మీరు చెప్తున్న 250 మందిని ఇవ్వాల్సిన అవసరం లేదని ఇందాక అజయ్ కుమార్ సజ్జా గారు చెప్పారు. 40 మంది ఇచ్చారు సరిపోతుంది అన్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, కానీ వాస్తవంగా ఎవరైతే థ్రెట్ ఉంది, లేకపోతే అవసరం ఉంది అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. అంతేగాని మేము అంతమందిని అడిగితే ఎందుకు ఇస్తాం, ఇంతమందినే ఇస్తాం, మీకేమన్నా ఇబ్బందా అంతమందిని ఇస్తే? రాష్ట్రంలో ఫోర్స్ లేదా? గతంలో ఉన్నటువంటి ఫోర్సేగా కొత్తగా వచ్చి ఫోర్స్ ఏమని చెప్పట్లేదు కదా. ఈ రోజు ఈ రాష్ట్ర పరిధిని దాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేక కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా? అమిత్ షా గారిని కలిసి, కేంద్ర హోంమంత్రిని కలిసి అక్కడికి వెళ్ళి ఫోర్స్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా? అలా అడిగితే గానీ ఎవరా? ఇటువంటి కార్యక్రమాలు మేము ముందే ఇచ్చేస్తే ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితులు ఏం జరుగుతున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్తే పనులు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తే ప్రాజెక్టులు ఆగుతున్నాయి, ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, రకరకాల వ్యవహారాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వద్దంటే ఆగిపోయే పరిస్థితి. నిన్నటిగాక మొన్న సరే గతంలో తీసి పక్కన పెడదాం, పొగాకు రేటు 30 రూపాయలు పెంచారు. ఇదేదో ముందే చేసేస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా పరిపాలన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అని. లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఆ రేట్లు పెంచకుండా ఉండండి, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల 30 రూపాయలు పెరిగిందని చెప్పేసి సోషల్ మీడియా అంతా ఈరోజు ప్రచారం చేసుకునేటువంటి అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లకు పరిమితమయ్యి ఈరోజు
ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సుఖంగా ఉంటారు కదా, పరిపాలన ఇంకా చాలా పటిష్టంగా ఉంటుంది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఈ రకమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి మనం మాట్లాడుకునే అవకాశం ఉండదు కదా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఏ రోజు కూడా కార్యకర్తలు చనిపోయినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి వ్యవహారం లేదా ఇప్పుడు సాక్షాత్తు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి మేడం గారు యొక్క ప్రెస్ మీట్ మనందరం చూసాం కదా. ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫిషియెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదని మాట్లాడింది ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులే కదా. కాబట్టి వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఎలా చేస్తామని చెప్పేసి